సూపర్ అన్న. సూపర్ బ్లాక్ బస్టర్. ముందు భయ్యా నానమ్మ గ్రాఫిక్స్ మామూలు నానమ్మ కాదు భయ్యా. సూపర్ బాగుంది. ఓకే బాగుంది, చాలా బాగుందండి. అంటే కొత్త యూనిక్ కాన్సెప్ట్. ప్రభాస్ ని కొంచెం కొత్తగా చూస్తారు, అందరికి నచ్చేలాగా వింటేజ్ ప్రభాస్ అన్నట్లు. చాలా బాగుందన్న, సూపర్. మొత్తం వెంటనే బుజ్జిగాడిని చూశారు, బుజ్జిగాడిని మళ్ళీ ప్రభాస్ ని చూశారు మళ్ళీ. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రభాస్ ఎలాగా అంటే ఈ సినిమాలో ఎలా చూపించారు? చాలా బాగా చూపించండి మారుతి, యాడ్సప్ అండి. సినిమా మాత్రం సూపర్ సూపర్. ఈ సంక్రాంతి పొంగల్ హిట్ ఇది. సాంగ్ సూపర్, తమన్ సూపర్ కొట్టాడు. చాలా బాగుంది. అదే సినిమా ఇప్పుడు చూసారు కదా, మరి ప్రభాస్ గారి యాక్షన్ ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్, చాలా చాలా కామెడీ కూడా ఉంది. ఓకే, మరి తమన్ గారు మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. మరి హీరోని యాక్షన్ ఎట్లా? అందరివి బాగానే ఉన్నాయి. ఐఎమ్ గుడ్. చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా గురించి అయితే మరి ఫ్యామిలీ చూడొచ్చు. చూడొచ్చు. బాగా కామెడీ కూడా చాలా బాగుంది, ఎక్కువగా ఉంది కూడా. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, అంతేం లేదులేండి. చాలా అంటే ప్రభాస్ గారికి ఏదో డిఫరెంట్ గా ఈ సినిమాలో చూపించారని అంటే కామెడీ చూపించాడు, ఇంకేమీ లేదు. కామెడీ లేదనుకున్నారో అదే చూపించాడు. చాలా బాగుంది అన్న. ఎలా ఉందమ్మా సినిమా? చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంటర్వెల్ దగ్గర బీజిఎం చాలా బాగుంది. ఎలా ఉంది సార్ సినిమా? చాలా బాగుందండి. తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అయితే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. చాలా నీట్గా సినిమా తీయడం జరిగింది. సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ. మారుతి నోలన్ ప్రభాస్ బిర్యానీ పెట్టారు బ్రో. భీమవరం బిర్యానీ నిజంగా సూపర్ బ్రో. ఇంకా ఏంటంటే బాహుబలి ఒకటే చెప్పాలి, ఐ లవ్ యూ మారుతి గారు. మమ్మల్ని బాగా సాటిస్ఫై చేశారు. జై ప్రభాస్. చాలా 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 బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారి హీరో ఈ సినిమాలో రోల్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మా యాంగిల్ మామూలు లేదు. టైమింగ్ బాహుబలి బాహుబలి. ఆఫ్టర్ 15 years తర్వాత మళ్ళీ ప్రభాస్ అని వింటేజ్ లుక్ చూసాం. బీరి బాటిల్ స్టెక్కర్ అయిపోతా. జై ప్రభాస్, జై ప్రభాస్. మళ్ళీ కొడుతున్నాం స్పిరిట్ కి. ఇంకా చూడాలి అంతే. అతని స్క్రీన్ చూడాలి, చాలు. స్క్రీన్ చూస్తే చాలు మనకి. తమన్ గారు మ్యూజిక్ ఎట్లా? అబ్బా మ్యాడ్. స్క్రీన్ లో చూడాలి అతన్ని. స్క్రీన్ లో మనం ఎప్పటి వరకు ఎందుకు చూస్తున్నాం అంటే స్క్రీన్ మనం చూస్తే చాలు, ఇంకెవరు అవసరం లేదు. స్క్రీన్ లో అతను మనకు చాలు. ఎలా అంటే మ్యాడ్. కొల్ల లగ్జూరియా విల్లా నంబర్ 17 వస్తున్నాను. 11 hours 50 minutes ఉంది, వస్తాను బాగా ప్లీజ్. ఒకసారి చూడండి. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఓకే, ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. సినిమా యాక్చువల్లీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రభాస్ గారి యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ అయితే యాక్షన్ బాగానే ఉందండి. 2 సీట్లో యాక్షన్ పెట్టారు. ఆ కామెడీ అంటే నార్మల్గా అలా కామెడీ వెళ్ళింది. కాకపోతే ఎలివేషన్స్ కానీ అవన్నీ సీన్స్ బాగున్నాయి. మామూలు ఎమోషన్స్ చూపిస్తారు కదా, ఎమోషన్స్ చూపించినప్పుడు అయితే 100% ఇచ్చారు ప్రభాస్ గారు. హాస్పిటల్ సీన్, మంట సీన్ అయితే మాత్రం దొల్లగొట్టిస్తాడు. యాక్టింగ్ సోలో యాక్టింగ్ చూసుకోవాల్సిన లే. ఇంకా ఫస్ట్ నుంచి అన్ని యాక్టింగ్ లో నీ దోలే. ఇంకా ప్రభాస్ మాత్రం ఇంక దీన్ని మించింది అయితే ఇంక రాదు పడదు. ఆ యాక్టింగ్ అయితే మాత్రం సోలో పర్ఫార్మెన్స్. మరి పండక్కి ఇది సినిమా హిట్ అని అంటారా? పండక్కి అయితే కన్ఫర్మ్. ఒక ఫ్యాన్ గా మేము చెప్పకూడదండి ఇది హిట్ ఆ ఫ్లాప్ అన్నది మేము చెప్పకూడదు. రేపు వేరే ఫ్యాన్స్ చూస్తారు కదా, వేరే ఫ్యాన్స్ చూసి వాళ్ళ మనసుకి నచ్చాలి. ఇది మాకు నచ్చితే అలాగైనా మేము ఏ సినిమా అయినా హిట్ చేయడానికి చూస్తాం. వేరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూసారు కదా సినిమా, చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అంటే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చూపించారు. డిఫరెంట్ రోల్లో వచ్చారని చెప్పి అన్నారు కదా. కామెడీ అంతా చాలా రోజులు బుచ్చిగాడి తర్వాత ప్రభాస్ని ఇంత కామెడీలో చూడడం. ఎమోషన్స్ కూడా క్లైమాక్స్ చాలా బాగా చేశారు. ఎమోషన్స్ కూడా చాలా బాగా పట్టించాడు ప్రభాస్. సో ఆన్ ఆల్ ఓవరాల్ ప్యాకేజ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూసారు కదా, ఒక డిఫరెంట్ రోల్లో ప్రభాస్ గారు కనిపించారు. అంటే ఇప్పటి వరకు యాక్షన్ మూవీల్లో ఎంత సీరియస్గా ఉండేటువంటి సీన్స్ని ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడు అంత డిఫరెంట్గా ఏమైనా అనిపించిందా? పాత ప్రభాస్ లైక్ డార్లింగ్ ప్రభాస్, ఆ ప్రభాస్ కనిపించాడు. సో ఇట్స్ లైక్ కామెడీ చాలా డిఫరెంట్గా అనిపించింది. లైక్ బిఫోర్ సలార్ వీటిలో చాలా ఒక చూసాము, ఇది చాలా 180 degrees తిరిగినట్టు బాగుంది. లైక్ బట్ 3 heroines ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ బాగున్నారు. డిఫరెంట్గా అనిపించింది సినిమా.
సినిమా? డిఫరెంట్గా ఇప్పటి వరకు ఎవరు తీయలేదు. తమన్ గారి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బాగుందండి. లైక్ ద బీట్స్ చాలా బాగున్నాయి. మరి బీజిఎం దుల్లగొట్టేశారంటారా? బీజిఎం దుల్లగొట్టారు, మరి దుల్లగొట్టాలి కదా ప్రభాస్కి. ఇప్పుడు వస్తున్న హై ఎండ్ సినిమాలకి తగినట్టుగానే ఉందండి. చాలా బాగా చేశాడు ప్రభాస్. 3 years తర్వాత మంచి సినిమా ఇచ్చాడు. ఇది పండగ సినిమాలో పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నా. ఎలా ఉందండి సినిమా? ప్రభాస్ గారిని ఈ సినిమాలో చూడడం అనుకుని ఈ సినిమాలు చూడాలి. సలారు కలికిలో చూద్దాం అంటే అలాగ అవ్వదు. ఈ సినిమాలు అవుతుందో అలా చూడాలి. ఇంకా చూడొచ్చా మరి ఈ సినిమా? ఫ్యామిలీ దజ్జో చూడొచ్చు. తమన్ గారు నిజంగా ఇంకా ఎలాంటి దోలు తీరుస్తారు. తమన్ గారు అంటే ఇంకా వేరే లెవెల్. ఇంకా అతను ఎప్పటి వరకు వేరు. అతను స్క్రీన్ ప్లే చూస్తే మనకు చాలా అండి. స్క్రీన్ ప్లే అతను చూస్తే మాకు ఆనందం. ఎలా అంటే స్క్రీన్ ప్లే ఉంటే మాకు చాలు, అంటే ఇంక వేరే అవసరం ఏమి లేదండి. స్క్రీన్ ప్లే ఉంటే చాలు. మ్యాడ్. సార్ ఎలా ఉంది సార్ సినిమా? ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. నచ్చింది? విఎఫ్ఎక్స్ అంతా ఎవ్రీథింగ్. బట్ ఈ డైరెక్షన్ మాత్రం ప్రభాస్కి సూట్ అవ్వదు. బట్ ప్రభాస్ యాక్షన్ చాలా చాలా బాగుంది. యాక్టింగ్ కానీ టైమింగ్ కానీ కామెడీ అంతా ఎంటర్టైన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ బాగా ఓవర్ అయిపోయింది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? బాగుందన్న. ఎలా ఉందండి సినిమా? బాగున్నది సినిమా, బాగుంది. ఏంటి అసలు? పార్ట్ 2 కూడా ఉన్నది. ఇంకా మరి ప్రభాస్ గారు ఎలా చూపించారు ఈ సినిమా? ప్రభాస్ గారి యాక్టింగ్ బాగున్నది. ఎలా ఉంది? ఎవ్వడు రావద్దు సినిమాకి, తలనొప్పి. సినిమా అయితే సూపర్ అన్న. అయితే సెకండ్ పార్ట్ ఉంది, చూడాలి. ఇంకా అద్భుతం, ఇంకా చాలా బాగా చేశారు. ఇంకా చేస్తే ఇంకా బాగుంటది. అయితే సూపర్ సినిమా అయితే సూపర్. నా అభిప్రాయం అయితే అది. సూపర్ సినిమా, సూపర్ 800 కోట్లు పడుతుంది సినిమా. సూపర్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా దోవలు దించారు సినిమా. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? నా సూపర్ అన్ని సినిమా కంటే ఈ సినిమాకి నటిస్తాడు. సూపర్ దోల దించాడు. మిర్చి తర్వాత ఇదే దోల సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, మా అమ్మ రొట్టు సినిమా సూపర్. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, డిఫరెంట్ గా చేశారు. బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ ఉంది. ప్రభాస్ గారు చాలా బాగుంది. సూపర్ గా యాక్ట్ చేశారు. హర్రర్ మూవీ చాలా భయంకరంగా ఉంది. బీజిఎం ఎలా ఉంది? తమన్ గారు బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అయితే అసలు చాలా సూపర్. చాలా భయపడ్డాను అసలు. ఏదైతే 10 years బ్యాక్ ప్రభాస్ని మేము చూసామో మళ్ళీ ఇప్పుడు అదే ప్రభాస్ని చూసాం. మధ్యన ఆ ఛత్రపతి డైలాగ్ లాగా ఆ సింగిల్ హ్యాండ్తో చాలా బాగుంది. యాక్చువల్గా మూవీ మొత్తం అయితే ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో చాలా బాగా చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ప్రభాస్ గారిని డిఫరెంట్ గా చూపించారని చెప్పి అన్నారు కదా, ఏంటి ఆ డిఫరెంట్? ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా డిఫరెంట్గా అంటే ఆ కట్అవుట్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ యాక్చువల్గా ఫైనల్గా ఏంటంటే ఆ యాక్షన్స్ కానీ చాలా డిఫరెంట్గా చూపించారు. అలాంటి ఓన్లీ యాక్షన్ కాకుండా కామెడీతో పాటు చాలా డిఫరెంట్గా చూపించాడు. అది చెప్పలేనిది. అది సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది. ఫుల్ కామెడీ సీన్. చాలా కమర్షియల్గా మనకి చూపించారు. కానీ కాకపోతే వన్ థింగ్ ఈజ్ ఫైన్. అదేంటంటే మనకి హారర్ మూవీగా ఏదైతే చూపించాలనుకున్నారో అది 100% ఫుల్ఫిల్ చేశారు. చాలా అద్భుతంగా తీశారు. యాక్చువల్గా ఫన్ ఏదైతే కావాలనుకున్నారో ఆ ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ఫిల్డ్ విత్ మూవీ. ఎక్సలెంట్. రాజా సాబ్ ఇస్ ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ దింపేశారు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా రాజా సాబ్. ఎందుకంటే మారుతి గారు చాలా వరకు డెవలప్ చేశారు. ఏదైతే 10 years బ్యాక్ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని మనకి ఎలా అయితే చూపించాలనుకున్నారో అంతే దీనిగా మనకి ఫుల్ఫిల్ చేశారు.